ఏంట్రో ఈ మంచి హుషారుగా ఉన్నావు. దివ్య మెసేజ్ చేసిందిరా. ఎప్పుడు చేసేదేగా. రోజు మెసేజ్ మాత్రమే చేస్తుందిరా, కానీ ఈరోజు ఫస్ట్ టైం బయటికి వెళ్దామని మెసేజ్ చేసింది. బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు రావడం, ఆన్సైట్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఓకే అవ్వడం, నా లైఫ్లో పాజిటివ్ వైపు స్టార్ట్ అయింది బావా. ఆల్ ద బెస్ట్ రా. హాయ్. హలో, మాట్లాడతావా? అంటే ఎప్పుడు లేని ఇలా బయటికి వెళ్దాం అన్నావు కదా, సో ఏ అడగకూడదా? అలా అని కాదు, చాలా కొత్తగా ఉంది, బాగుంది. నేను కాకుండా ఇంకెవరు అడుగుతారేంటి? హలో, అంత లేదు, దిగో. ఆర్డర్ చెప్దామా? నువ్వే చెప్పు. పర్లేదు నువ్వు చెప్పు. పర్లేదు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఏంటి ప్రతిసారి ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్స్ చెప్పాలా? నువ్వు చెప్పు. సరే. భయ్యా, గర్ల్ ఫ్రెండా? ఇప్పటికన్నా ఓపెన్ అవరా బాబు. వాట్సాప్ లో మాత్రం హాయ్ అని మెసేజ్ చేస్తావు. హాయ్ అంటే హౌ ఆర్ యు అంటావు. ఫైన్ అంటే వాట్ డూయింగ్ అంటావు. తర్వాత ఇంకా 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 అంత తప్ప మ్యాటర్లోకి మాత్రం రావు. నీ సిగ్గుకు ఒక నమస్కారం రా బాబు. ఇప్పటికన్నా చెప్పరా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మిస్టర్ చందు సార్, యూకే ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది? అయిపోతుంది సార్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేస్తా సార్. ప్రియారిటీ ఐడియా ఉంది కదా, రేపు మార్నింగ్ కల్లా సబ్మిట్ చేయాలి. పర్లేదు సార్, నైట్ అంతా కూర్చునైనా కంప్లీట్ చేసి మీకు సబ్మిట్ చేస్తా. చేస్తామని తెలుసు, బట్ గుర్తు చేస్తాం. హలో, నిన్నొకటి అడగాలా? అడుగు. సినిమాకి వెళ్దామా? మూవీకా? ఎప్పుడు? ఇవాళ సెకండ్ షో. సెకండ్ షోకా? అంటే యాక్చువల్లీ వర్క్ ఉంది. లైట్లే, మూవీకి వెళ్ళిపోవచ్చు. నువ్వు రెడీ ఉండు, నేను వచ్చేస్తా. సరే. మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు.